బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు ఈరోజు మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే బుచ్చిబాబును ఈడీ పలుసార్లు ప్రశ్నించింది. కవిత తను వ్యక్తిగతంగా వాడిన 10 ఫోన్లు ఈడీకి అప్పగించాక జరుగుతున్న విచారణ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు ఈరోజు మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే బుచ్చిబాబును ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. కవిత తను వ్యక్తిగతంగా వాడిన 10 ఫోన్లు ఈడీకి అప్పగించాక జరుగుతున్న విచారణ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. బుచ్చిబాబు విచారణతో మరొకసారి లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతోందనేది మళ్ళీ తెరపైకొస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పుడు కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబుని మరోసారి విచారణకు పిలిచిందని చెప్తారు. విచారణ కొనసాగుతోందా? ఇప్పటికి ఎన్నిసార్లు ప్రశ్నించారు? ఇప్పుడు కవిత తన ఫోన్లు సమర్పించిన తర్వాత తమ ఫోన్లు అక్కడ తమ ఆధీనంలో తీసుకున్నాక జరుగుతున్న విచారణ కాబట్టి చాలా ప్రాధాన్యంగానే కనిపిస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంది? రైట్ సతీష్, ఈడీ మరోసారి బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ఈరోజు 11:30కు ఈడీ విచారణకు హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించింది. 21వ తేదీన కవిత విచారణకు హాజరయ్యారు. ఆ రోజున తను వెళ్తూ కూడా తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ తన వద్ద ఉన్న ఆధారాలను 10 ఫోన్లను ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన తర్వాత దాని నుంచి డేటా సేకరించారు. దానిలో ఇచ్చిన ఫోన్లలో ఏమైనా డేటా రికవరీ చేసి ఉంటారా? ఆ నేపథ్యంలోనే మరోసారి బుచ్చిబాబును పిలిచారు కాబట్టి దాంట్లో వచ్చిన ఆధారాల ప్రకారం బుచ్చిబాబును విచారించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఎప్పుడైతే కవిత ఈ ఫోన్లను సమర్పించిన తర్వాత బుచ్చిబాబును పిలవడం కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే కవితకు సంబంధించి కీలక దశ ఉన్న నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ కేసు, కవితపై ఆరోపణలు రావడం, అనుమానితురాలు పిలవడం పలుమార్లు అంటే 11, 20, 21 3 రోజులు విచారించిన నేపథ్యంలో ఆవిడపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆ ఫోన్లకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఇవ్వమన్నారా లేకపోతే కవితని ఆ ఫోన్లు ఇచ్చిందనే దానికి కూడా కొంచెం అనుమానాలు రేకెత్తిస్తుంది. అయితే ఆ రోజు ఫోన్లు ఇచ్చిన సందర్భంలో సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఫోన్లు సమర్పించిన తర్వాత డేటా రికవరీ చేస్తున్నారు, దానిలో కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ నేపథ్యంలోనే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది అనే వార్తలు అయితే వచ్చాయి. విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ డేట్ ఎప్పుడు రావాలి మళ్ళీ అనే దానిపై కూడా మళ్ళా మెయిల్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు కవిత విచారణకు సంబంధించి. ఇక మరోవైపు కవిత పిటిషన్ సంబంధించి ఈడీ కార్యాలయానికి మహిళలు పిలవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. దానిపై ఇవాళ విచారణ ఉండాల్సి ఉంది. చంద్రచూడ్ కూడా ఈ రోజు విచారణ చేస్తామని చెప్పినప్పటికీ కూడా 27వ తారీఖున దానికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపే బుచ్చిబాబును మరోసారి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఏం జరగబోతుంది అంటే ఆడిటర్ గా బుచ్చిబాబు ఈ లిక్కర్ పాలసీ సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లై ఇద్దరు కూడా కవితకు మధ్యవర్తులుగా వ్యవహరించారు, కీలకంగా వ్యవహరించారని ప్రధానంగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్న ఆరోపణ. ఆ నేపథ్యంలోనే పలుమార్లు ఇప్పటికే దాదాపు 40 సార్లు ఈడీ అధికారులు విచారించారనేది సమాచారం అందుతుంది. మళ్ళా పలుమార్లు విచారించడం కొంచెం ప్రాధాన్యత సంతరించుకొని ముఖ్యంగా ఎప్పుడైతే కవిత ఫోన్లు సమర్పించిన తర్వాత మళ్ళా బుచ్చిబాబును పిలవడం అనేది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నేపథ్యంలో బుచ్చిబాబు విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఎటువంటి విచారణ చేయనున్నారు, బుచ్చిబాబును ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు, బుచ్చిబాబు నుంచి ఎటువంటి సమాచారం రాబట్టబోతున్నారనేది కూడా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివ.